సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విద్యా రంగానికి ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించకపోవడం, పెండింగ్ స్కాలర్షిప్, ఫీ రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. భారీ ఎత్తున ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుంచి 2018 నుంచి రాష్ట్రంలో పెండింగ్లో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రభుత్వం ఉంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీటిని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వస్తే మా మొదట అడుగు ఎట్లా ఉంటుందనంటే మేము ఈ మొత్తం బకాయిలను ఇస్తాము, విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా 15% ఇచ్చిన హామీ విద్యారంగానికి కేటాయించలేదు. 7.3% మాత్రమే నిధులు కేటాయించారు. 21,292 కోట్లు కేటాయించిన బడ్జెట్లో 16,000 కోట్ల రూపాయలు పైగా ఈరోజు జీతాలకు పోతా ఉన్నాయి. యూనివర్సిటీలకి మోడల్ స్కూళ్ళను పెడతా ఉన్నారు, ప్రతి 2 గ్రామాలకి గురుకులాలను పెడతా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ నిధులు సరిపోవు కాబట్టి వీటిని పెంచాలి, సవరించి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 8,000 కోట్ల పైగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు అనేక జిల్లాలలో గురుకులాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికే గురుకులాల్లో తెలంగాణ రాష్ట్రంలో 39 మంది విద్యార్థులు ఈ సంవత్సర కాలంలో, ఈ 2 నెలల కాలంలో చనిపోయారు. భోజనం బాగోట్లేదు, కాంట్రాక్టులు లేవు, నిధులు రావట్లేదు, మెచ్చార్జీలు లేవు. ఇస్తున్న నిధులు రోజుకు 33 రూపాయలు ఇస్తా ఉన్నారు, సరిపోవట్లేదు. ఒక జైలు ఖైదీకి 280 రూపాయలు ఇస్తా ఉన్నారు, కానీ ఈరోజు విద్యార్థికి మాత్రం 33 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిధులు పెంచాలని ఎస్ఎఫ్ఐ కోరుతూ కలెక్టరేట్ ముందు ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్పందించకపోతే అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.